వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామ దేవత శ్రీ పాచాలమ్మ అమ్మవారు శాకంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మహోత్సవాల సందర్భంగా కాయగూరలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి మహిళలు చీర సారెలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజల సుఖ సంతోషాలు, పాడి పంటలు సమృద్ధి కోసం ప్రార్థించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర అశేష బణవాహిని మధ్య కొనసాగింది. ఆయన భౌతిక కాయానికి ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, వివిధ వర్గాల వారు ఘనంగా నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో భావోద్వేగ వాతావరణం నెలకొనగా కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సచివాలయ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బందిదేదని, కార్యాలయాల్లో కూర్చోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వం జీతాలు ఇస్తుందని వ్యాఖ్యానించారు. సొంత స్థలాలు ఉన్న అర్హులకు వెంటనే హౌసింగ్ పథకం కింద ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అని చెప్తున్నారు. అట్లా మీరేమన్నా మీతో ఇప్పించుకున్నారా అని మేము ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాం. చాలా క్రమాలు అవకతవకలు జరిగినాయి. పీడీ గారికి రాసి 2 ఇళ్ళు శాంక్షన్ తీసుకొని మన శాంక్షన్ అయినాయా లేదా నాకు చెప్పు, ఏదన్నా ఉంటే నేను పీడీ గారితో మాట్లాడతా, పెట్టించి తీసుకో. 2 ఉన్నారు చూడు, ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు. నువ్వు మళ్ళీ నాకు వచ్చి చూసిన తర్వాత ఏ విషయం నాకు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రభుత్వము పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పట్టణాల ఎండకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 27వ వార్డులో రవి అనే వాళ్ళకు 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 పోర్షన్లుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డిఏ గారికి చెప్పి వీళ్ళిద్దరికి కొత్త ఇళ్ళు ఇప్పిస్తాము. 2 ఇళ్ళు కట్టుకున్నామని చెప్తున్నాము. 2.5 లక్షలు, 2 లక్షల 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తాము. వాళ్ళని వెంటనే డిఏ గారిని పిలిపించి ఇక్కడ ఇంట్లో చూసిపోయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, పకీర్, కొండాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి బ్రిడ్జి నిర్మాణం వద్ద R&B రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యామాపూర్ పగిరికొండపూర్ గ్రామం మొత్తం ఏదైతే డైవర్షన్ రోడ్ ఉందో అది పైన వాటర్ వచ్చి కొట్టుకోవడం జరుగుతుంది. దయచేసి ఇటు ఇబ్రహీంపట్నం నుంచి ఖానాపూర్ సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు నడిపడ మొదలుపెట్టి నుంచి ఇటు యామాపూర్ పోతూరు అటు వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి ఇప్పుడు రాకండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేమే సమాచారం ఇస్తాము. దయచేసి ఇప్పుడైతే ఎవరు రాకండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న భవనానికి ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయనే ఆరోపణలపై హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు సామాజిక కార్యకర్త నేను సైతం సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మాణ పనులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. రూపాయలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఎదురుగన డిస్టిక్ క్లబ్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి జిల్లా క్లబ్ దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా క్లబ్కు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు వారు మొట్టికాయలు పెడితే, హైకోర్టులో వాదనలు వినిపిస్తే వాళ్ళు చెప్పారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ డిస్టిక్ క్లబ్కు మాకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన కనీసం మామ్నార్ క్లబ్కు సంబంధించిన ఒక్క కాగితం లేదండి. నేను ఈ విధంగా సూటిగా ప్రశ్నించదలుచుకున్నా, మామ్నార్ మున్సిపల్ కమిషనర్ గారు ఏం పని చేస్తున్నారు? మామూలు మీద మీరు ఉక్కుపాదం మోపే మున్సిపల్ శాఖ అధికారులు ఇంత దౌర్జన్యంగా ఒక సెన్సిటివ్ ప్రాంతంలో, సున్నితమైన ప్రాంతంలో కోర్టు ముందల పక్కనే ఎస్పీ కార్యాలయము, నువ్వు 4 అంతస్తుల భవనం కట్టి చేస్తుంటే రేపు పొద్దుగాల ఆడ ఏమన్నా జరిగితే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? అక్కడ జరిగే పక్కనే ఎస్పీ కార్యాలయం ఉంటుంది, ఆర్మ్ స్టోర్ ఉంటుంది. దానిపైన మేము పోరాడుతున్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, హైకోర్టు మొట్టికాయలు వేసి జిల్లా క్లబ్ అధ్యక్షులకి, కార్యదర్శులకి ఇద్దరికి నోటీసు వేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించిన ఆయన నీటి మట్టం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను పరిశీలించి దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గేట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కడెం ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావడం జరిగింది. ఇంచుమించు 100 మిల్లీమీటర్ కంటే ఎక్కువనే ఇక్కడ వర్షం నమోదు కావడం వల్ల ఇంతకుముందు కడెం ప్రాజెక్ట్కి మ్యాక్సిమం లెవెల్ ఒక 700 ఫీట్ అనేది ఉంటుంది. సో మొన్నటి వరకు అయితే ఎల్నినో ప్రభావం వల్ల ప్లస్ తక్కువ వాటర్ రావడం వల్ల అది ఆల్మోస్ట్ ఒక 675, 676 రేంజ్కి వచ్చింది. లక్కీలీ ఒక లాస్ట్ వారం రోజులు కొంత మంచిగానే వర్షం పడింది కాబట్టి ఇప్పుడు ఆ లెవెల్ ఒక నిన్న 691కి వస్తే కొంత వాటర్ ఇక్కడ నుంచి మనం డౌన్ స్ట్రీమ్లో రిలీజ్ చేశాము. ప్లస్ ఫర్దర్గా కూడా వాటర్ తక్కువ రావచ్చు ఆ ఉద్దేశంతో ఇప్పుడు 691 నుంచి ఇంకా దీన్ని పెంచుతూ 697కి తీసుకువచ్చాము. ప్రస్తుతం 697.6 లెవెల్లో ఉంది. దీనికి మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 700, అంటే ఇంకా 2.5 ఫీట్ మనం దీంట్లో ఇంకా పెంచుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ 700 మనం వచ్చేస్తే నెక్స్ట్ ఒక సంవత్సరంలో కూడా ఒకవేళ వర్షం రాకపోయినా కూడా మనం డ్రింకింగ్ వాటర్కి, మిగతా వ్యవసాయానికి మనం వాడుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఒక 5,000 మనం ఎకరానికి దీనికి ఆయకట్టు ఉంది, మన వ్యవసాయం కోసం జనరల్గా వాడతాము. సో అంటే లక్కీ ఈ రెయిన్ రావడం వల్ల మన జిల్లాకి ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్కి ఈ ప్రాంతంలో అయితే మనకి నీళ్ళు సమస్య ఎటువంటి రాకుండా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పాతకేర్ ప్రాంతం నుంచి బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఆటపాటలతో దుర్గామాత ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ప్రజలను భారీగా తరలించే ఏర్పాట్లపై అధికారులకు, కూటమి నాయకులకు సూచనలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ పెందుర్తి నుంచి 8 నుంచి 10,000 మంది హాజరవుతారని, బస్సులు, ఆహారం సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న పండుగ రేపు రాబోతా ఉంది. జనదినాభివృద్ధి చెందుతున్న ఉత్తరాంధ్ర అటు ప్రాజెక్టుల పరంగా, ఐటీ కంపెనీల పరంగా ఎన్నో రకాల అభివృద్ధి చెందుతూ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడి వస్తున్న విశాఖకి ఒక చిన్న వెలుగుండేది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యువనాయకుడు లోకేష్ గారు, అలాగే మన స్థానికుడైన పౌర విమాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చే సందేశాలను విని ఆనందంగా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయమని చెప్పి స్థానిక ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. లోకల్ ఛానల్లో కానీ, పేపర్లో కానీ చూపించి అందరూ 5 గంటలకు బయలుదేరితే కంఫర్ట్గా ముందు వరుసలో కూర్చోవచ్చు. మనకి ఇష్టమైన నాయకులను దగ్గర నుంచి చూడవచ్చు, వాళ్ళ ప్రసంగాలు వినొచ్చు. అదేవిధంగా బస్సు ఎక్కించిన దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించే వరకు బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం స్నాక్స్ కానీ, తర్వాత లంచ్ కానీ, వాటర్ సప్లై కానీ, బిస్కెట్స్ కానీ, అరటిపళ్ళు కానీ, డ్రై స్నాక్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక ఇంటి ఆహ్వానానికి వస్తే ఎలా గౌరవంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లు కనీస వేతనం 26,000 రూపాయలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులతో తోపులాట జరిగే ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. సిఐటియు నేతలతో పాటు 21 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం ముంపు నిర్వాసితుల ఆందోళన 130వ రోజుకు చేరుకుంది. తమకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని 33 మంది మృతుల కుటుంబాలకు పరిహారం, మిగిలిన 674 మందికి ఉద్యోగాలు కల్పించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జయనతో పాటు పలువురు నిర్వాసితులు పాల్గొన్నారు. మేము ఈరోజు దీక్షల్లో మేము ఇంతవరకు పోరాడాము. 130 రోజులు గడుస్తుంది. మేము ఆకలితో ఇలా అలమటించి చనిపోవడం కన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ లోకేష్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీలు ఇచ్చి ఇలా దీక్షలో కూర్చోబెట్టి మమ్మల్ని చంపేయడం కన్నా మీరే విషయం ఇచ్చి మమ్మల్ని చంపమని మేము ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము, కోరుతున్నాం. సార్, మాకు ఆత్మహత్యకు అనుమతులు ఇవ్వండి. మీరే వచ్చి మమ్మల్ని చంపండి. అప్పుడే మా కుటుంబాలకు మేము న్యాయం చేసిన వారు అవుతాం. దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా పెద్దలు ఏమంటున్నారో మాకు కనీసం విషయమన్నా తెలియజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు కనీసం పెద్దలు ఇస్తారా, ఇవ్వరా, న్యాయం చేస్తారా లేదా అనే విషయాన్ని మాకు తెలియజేయండి. లేదా మీరే మేము అడ్డంకులుగా మీకు ఉంటే, ఈ రోడ్డు పైన దీక్షలు చేసేది మీకు యాంటీగా ఉంటే మమ్మల్ని చంపడానికి మేము అనుమతిస్తున్నాం. మీరు వచ్చి మాకు విషయం ఇచ్చి చంపడానికి మేమే మీకు పర్మిషన్ ఇస్తున్నాము. దయచేసి గిత్తా జయసూర్య గారు, సార్ మీరు రండి, మాకు విషయం ఇచ్చి చంపేయండి. సార్, మేడం శబరి మేడం గారు, దయచేసి మీరు
మాకు ఇచ్చి ముంపు బాధితులను మమ్మల్ని చంపడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నాము. దయచేసి మీరు మమ్మల్ని చంపడానికి మీరు చొరవ చూపాలని మేము ఈ బాపట్ల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ 12 రోజులుగా కొనసాగించిన నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఆందోళన నిలిపివేస్తున్నట్లు సంఘం తెలిపింది. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని, జీవో 396 రద్దు కాకపోతే మళ్లీ నిరవధిక పెన్ డౌన్ చేపడతామని హెచ్చరించింది. ప్రభుత్వం వారు జారీ చేసిన 396 జీవోకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మా రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన సూచనల మేరకు గత 11 రోజులుగా నియోజక బాపట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురు నిరసన శాంతియుతంగా తెలియజేసి ఉన్నాము. ఈ నిరసనలో మాకు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మరియు పత్రికా విలేకరులకి, పత్రికా ప్రతినిధులకు మా యొక్క ధన్యవాదాలు. 396 జీవోను రద్దు చేసే వరకు మా నిరసనను శాంతియుతంగా తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. 396 జీవోను 396 జీవోను ప్రభుత్వ ప్రజల యొక్క ఆస్తుల యొక్క విఘాతాన్ని కలిగించే 396 జీవోను లేఖల యొక్క ఉపాధిని నిర్మూలించే జీవోను లేఖల యొక్క ఉపాధిని నిర్మూలించే జీవోను 396 జీవోను ఆర్ఎస్ కేంద్రాలను బాపట్ల దస్తావేజ్ లేఖల ఐక్యత బాపట్ల దస్తావేజ్ లేఖల ఐక్యత. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నుంచి 176కు పైగా అర్జీలను స్వీకరించారు. అందులో అధికంగా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మండలంలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు చేయడం జరిగింది. ప్రజల యొక్క సమస్యల్ని, పిటిషన్స్ అన్నీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఇప్పటి వరకు వచ్చినాయి. అందులో ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం, ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఇంతకుముందు గతంలో అసైన్ చేసిన దాని మీద ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది ఆక్యుపై చేసుకుని వాళ్ళ అధీనంలో పెట్టుకుని పేదలైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ లేకుండా చేస్తున్నారనేది అదొక పిటిషన్ వచ్చింది. దాంతో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి 1 by 1 కూడా షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఇంతకు ఉదాహరించినటువంటి కూడా బల్క్ ఇష్యూసే, వాటిని కూడా మేము సత్వరమే పరిష్కారం చూపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ పీజీఆర్ఎస్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మనకి ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీని బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళందరికీ కూడా మనము రాసి దాని అప్రూవల్ తీసుకున్న తర్వాత వాటి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం అనే దిశలోనే జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ భూముల రీసర్వేలో లోపాలను సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూ సమస్యలు, మ్యూటేషన్, పాస్బుక్ల జారీ, 22A భూముల సమస్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రీసర్వే చేసి ప్రజలకు వెసులుబాటు కల్పించాలా, రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి గ్రామాలలో రీసర్వే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రీసర్వే కార్యక్రమాలలో ఎవరైతే పట్టాదారు అనుభవదారుగా ఉంటారో ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పట్టాదారు కాలం ఎంటర్ చేయాలి. వాళ్ళకు తగిన సూచనలు ఇచ్చి తహసీల్దార్లకి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను సర్టిఫై చేయండి, రెక్టిఫై చేయండి అని చెప్పి ప్రభుత్వం ఒకటి క్లోజ్ చేస్తున్నారు తప్ప నిజంగా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఇటువంటి వాటి మీదంతా కూడా కలెక్టర్లు దృష్టి పెట్టి ఒక అర్జీ సమస్య నిజంగా కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి గ్రామాలలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విఆర్ఓలు ఇబ్బంది పడుతున్నారు. మ్యూటేషన్ చేయాలన్నా, 1 బిల్ చేయాలన్నా
లేదు ఈ పాస్బుక్ల విషయమైన గ్రామాలలో విఆర్ఓలను చూస్తే సామాన్య ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి పై అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు స్పష్టమైన మీరు విధానాలు రూపొందించండి, ఖచ్చితంగా ప్రజలకు భరోసా కల్పించండి. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తప్ప ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సమస్యలను ఉపేక్షించొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో 1వ తేదీ 6 గంటల నుంచి సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుందని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. మండలంలోని 6,815 మంది లబ్ధిదారులకు 2.91 కోట్లకు పైగా పెన్షన్ నగదు నేరుగా ఇళ్ల వద్దే అందజేయనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు తమ నివాసాల వద్దే అందుబాటులో ఉండాలని, 300 మీటర్లకు మించి వెళ్లి పెన్షన్ తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. మన మండలంలో 6,815 పెన్షన్స్ ఉన్నాయి. 2,91,47,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. సిబ్బంది అందరూ మీ ఇండ్ల దగ్గరికే వస్తారు కాబట్టి మీరు అందుబాటులో ఉండి ఉదయాన్నే ఎర్లీగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే వేరే చోట నుంచి తీసుకోవడం నేరం, 300 మీటర్లు దాటి ఇంట్లు దాటి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. అందుకని మీరు మీ ఇళ్ల వద్దే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు మీకు IVRS కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు సిబ్బంది మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మీకు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే వివరాలు అడుగుతారు. వాటికి తగిన సమాధానం 1 నొక్కి మీరు ప్రభుత్వం పాజిటివ్ పర్సెప్షన్ను పెంచవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నెల ఒక విడో పెన్షన్, స్పౌస్ కేసు 1 పెన్షన్ వస్తుందండి, వితంతు పెన్షన్ దేనికొండ నుంచి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సుత్తమ్మ తల్లి భవానీ పీఠంలో ఆషాఢ సార మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం, శాకంబరి అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అనంతరం తీన్మార్ డప్పులు, భజనల మధ్య సారే ఊరేగింపు వైభవంగా సాగగా వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి సారే సమర్పించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.